స్టాలిన్ సొంత రాజ్యాధికారం కోసం అంటే మళ్ళీ రెండోసారి గెలవడం కోసం అదే సందర్భంలో తన స్వార్థం కోసం దక్షిణాది అంశాన్ని ప్రస్తావించాడు. దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం చెయ్యాలనేటటువంటి అతని డిమాండ్ని నేను సమర్థిస్తా. హిందీ విషయంలో అతని డిమాండ్ని నేను వ్యతిరేకిస్తా. ఎందుకు అంటే హిందీ అనేటటువంటిదే కాదు, దేశంలోని ఎన్ని భాషలు, దేశంలోనే కాదు విదేశాలకు సంబంధించిన ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత సాధ్యమైనంత వరకు వదిలేయాలి. చేతనైతే ప్రభుత్వాలు ఫెసిలిటేట్ చేయాలి, లేదా మూసుకు కూర్చోవాలి. కాబట్టి భాష విషయంలో స్టాలిన్ని సమర్థించడం. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాదికి సంబంధించి వేరే ఫార్ములా అడగాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ తగ్గిపోతాయి, సీట్లు తీసేస్తారు అనేది పచ్చి అబద్ధం. సీట్లు పెరుగుతాయి, కాకపోతే ఉత్తరాది పెరిగినంత సీట్లు దక్షిణాదిలో పెరగవు. ఇది క్లియర్ పిక్చర్. ఆ విషయంలో ఒక వెసులుబాటు కావాలి, దక్షిణాది రాష్ట్రాలకు కాసిన ఎక్కువ సీట్లు రావాలి. ఎందుకంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పుడే బార్గెనింగ్ కెపాసిటీ. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న బార్గెనింగ్ కెపాసిటీ రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ఏం సఫర్ అవుతుంది, ఆంధ్ర ఏం సఫర్ అవుతుందో చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ సీట్లు ఉంటేనే అక్కడ బలం. కాబట్టి ఎక్కువ సీట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీలతో పోటీగా సీట్లు ఉండాలి అన్నది కోరుకుంటా. అయితే అది సులభం, సాధ్యం అన్నటువంటిది నమ్మను. బట్ మ్యాక్సిమం ఏదో ఒక ఫార్ములా తీసుకురావాలని కోరుకుంటా. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే స్టాలిన్ ఇప్పుడు మోడీకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దక్షిణాది రాష్ట్రాల సమావేశం అని పెట్టి దిక్కుమాలిన పనులు రెండు చేశాడు. ఒకటి, ఈ సీట్లకి సంబంధించి తగ్గిపోతాయి అని ప్రచారం చేయడం. రేపు పొద్దు నియోజకవర్గాల విభజనలో తగ్గవు, పెరుగుతాయి. నేను ఇందాక చెప్పినట్టే పెరుగుదలలో తరుగుదల ఉంటుంది, కానీ ఉన్న సీట్లు పోయేది ఉండదు. అప్పుడు రేపు పొద్దున స్టాలిన్ మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు, ఇదిగో సీట్లు పెరిగితే తగ్గినాయి అని చెప్పాడు, ఇట్లాంటి చీటర్ని చూడండి అని రేపు పొద్దున ఎలక్షన్స్ అప్పుడు చెప్తారు. మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు మోడీ వీళ్ళందరూ. ఇది నెంబర్ 1 గిఫ్ట్. నెంబర్ 2, వీళ్ళందరూ కలిసి ఇవాళ కూటమిగా కూర్చుని చెప్పినటువంటిది ఒక దరిద్రపు వ్యవహారం. ఏంటంటే 25 ఏళ్ల దాకా అంట నియోజకవర్గాల పునర్విభజన వద్దట, ఆపేయాలంట. 25 సంవత్సరాలు అంటే వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళే రాజ్యాధికారం అనుభవించాలి, కొత్త వాళ్ళకి అవకాశం వద్దు, పార్లమెంట్ స్థానాలు పెరగకూడదు, దేశంలో ఎదగకూడదు. అంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా అన్యాయమేగా. మహిళా రిజర్వేషన్ రాబోతోంది రేపు 33%. అది కూడా వచ్చినప్పుడు సీట్లు ఎక్కువ కావాలి, అప్పుడు మహిళలకు కూడా న్యాయం జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లు ఉన్నాయంటే 33 మహిళలకు వస్తాయి. మరి అదే కనుక ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే నష్టపోయినట్టే కదా, తగ్గిపోయినట్టే కదా. కాబట్టి అంటే సీట్లే వద్దనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రేపు పొద్దున అదే మాట్లాడడానికి మోడీకి ఒక గిఫ్ట్ వచ్చినట్టే. 25 ఏళ్ల దాకా వీళ్ళు వీళ్ళ తర్వాత తరాలు మాత్రం బతికేచ్చట, మరి మిగతా ప్రజలకు మాత్రం అన్యాయం చేయాలట అన్నటువంటి పాయింట్ రైజ్ చేయడానికి ఉపయోగపడింది. ఈ రెండిట్లో గిఫ్టే.